అక్కయినా చెల్లెల మీద ప్రేమను పంచుతుంది. కాని మంగ మాత్రం గంగ మీద పగను పెంచుకుంది. ఇక 2 రోజుల్లో పిల్లలందరూ కలిసి పిక్నిక్కి వెళుతున్నారు. అక్కడ కూడా మంగ ప్రవర్తన ఇలాగే ఉంటే మేం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నేనే మీ అందరికీ మంగ తరఫున సారీ చెప్తున్నాను. ఏయ్, నీ బాడీ సారీ ఎవరు కావాలి? నువ్వు సస్పెండ్ అవ్వాలి అంతే. మంగమ్మ గారు, సీత చేసింది తప్పు కాదు కదా మంగమ్మ, మరెందుకు ఇలాంటి పని చేశారు? నా మాటిని నిజం చెప్పి సీతని స్కూల్లో ఉండేలా చేయండి అమ్మా. తను చదువుకోకపోతే బాధపడుతుందమ్మా. ఏయ్, నువ్వు నాకు నీతో చెప్తున్నావేంటే? బాధపడింది నేను, నువ్వు కాదుగా. ఎన్నైనా అంటావు. నోరు మూసుకుని వెళ్ళు. మంగా మంగా, నన్నే మోసం చేస్తావా? నన్నే మోసం చేస్తావా నువ్వు? ఏయ్, లేదంటే నేనేం చేశానో నాకే తెలీదు. నువ్వేం చేస్తావో నాకు తెలుసు. 20 నోటు పైన లేదా 50 రూపాయల నోటు మీద నేనే జమీందార్ అని రాస్తావుగా. ఏంటి? ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావు? అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? సార్, ఇందాక మంగ నా దగ్గరకు వచ్చి 10 రూపాయలు ఇచ్చి బబ్బులు గమ్ములు కొంది సార్. ఈ నోటు మీద నేనే జమీందార్ని అని రాసింది సార్. ఈ నోటు ఎలా చెల్లుతుంది సార్? అబద్ధం. నేనెందుకు రాస్తాను? అవును, తనెందుకు అలా రాస్తుంది? కావాలంటే మీరే చూడండి సార్. ఇది నా హ్యాండ్ రైటింగ్ లో లేదు, ఎవరో కావాలనే రాశారు. సార్, ఇది నా హ్యాండ్ రైటింగ్ కాదు. ఈ నోట్ నాది కాదు. అదంతా నాకు తెలీదు. చెల్ల నోట్ నువ్వు తీసుకుని మర్యాదగా మంచి నోట్ నాకు ఇవ్వు. ఏ మంగ, నువ్వు నిజంగా ఇతని దగ్గర బబుల్ గమ్స్ కొన్నావా? సార్ అడుగుతున్నారుగా, సమాధానం చెప్పు. తన్నడిగేదేముంది సారు, నేను చెప్తున్నాగా. ఈ మంగే 10 రూపాయలు బబుల్ గమ్స్ కొన్నది. మంగ, సే yes or no. అవును, కొన్నాను, కానీ ఆ నోటు మాత్రం నేను ఇవ్వలేదు. 10 బబుల్ గమ్స్ మంగమ్మే కొనుక్కుందంటే ఇందాక మాస్టర్ గారి ప్యాంటు కంటుకున్న 4 బబుల్ గమ్స్. చూడమ్మా, ఇది నువ్వు కష్టపడి చదువుకొని తెచ్చుకుంది. దీన్ని నువ్వు అమ్మకి చూపిస్తే గర్వపడుతుంది, కాదని దాస్తే బాధపడుతుంది. ఇంకెప్పుడు ఇలా చేయకు. ఊరేగింపుగా రావడం ఏవి లైక్ అంత ఇంపార్టెంట్ కాదనుకుంటా. అలా చేయకుండా కూడా పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి ఊరేగింపు లేకుండా పెళ్లి ఎలా జరుగుతుంది? అయ్యో పంతులు గారు, ఇప్పుడే ఆంటీ చెప్పారు కదా, అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఇంట్లోనే ఉన్నారని. ఇక ఊరేగింపుగా రావడం ఏమంత అవసరం చెప్పండి. మరి నా అవసరం మాత్రం ఏముంది? వరుడు వధువు ఒకరికొకరు వరమాలను మార్చుకుంటే ఇక పెళ్లి అయిపోతుంది. నువ్వు చేసిన తప్పుకు నేను క్షమాపణ చెప్పి గీతని ఇంటికి తీసుకొస్తాను. ఆగండి. అదే జరిగితే మీ కళ్ళ ముందే దాన్ని జుట్టు పట్టుకొని బయటకు ఏడుస్తాను. నాగేశ్వరి,
మీరు దాన్ని తీసుకురండి. మీ కళ్ళ ముందే దాని ప్రాణాలు తీయకపోతే మీ ఎడంకాలి చెప్పుతో కొట్టండి. నిన్ను నానా 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 పాలు తాగావు. నీకేదైనా అయితే నా కొడుకైనా నా భర్త అయినా నన్నేం చేసినా పర్వాలేదు. నీకు ఏమీ కాకపోతే మాత్రం నా మీద వేసిన నిందని వెనక్కెలా తీసుకుంటావో నేను చూస్తాను. నీ అమాయకత్వానికి నా సహనానికి మధ్య జరిగే పరీక్ష ఇది. ఏది గెలుస్తుందో చూద్దాం. ఇచ్చింది తిరిగి తీసుకునే అలవాటు నాకు లేదు. ఎవరికో దక్కాల్సింది నేను దక్కించుకోవడం నా స్వార్థమవుతుంది. అది నాకు అలవాట్లేదు. వాళ్ళకి ఆ అర్హత లేదు. నాకు అదృష్టం లేదు. ఎందుకు లేదు లక్ష్మి? నీకు ఆ అదృష్టం ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ అదృష్టం నీ వెంట పడుతుంది. నువ్వు నా కడుపున పుట్టకపోయినా గుడ్డెల్లో పెట్టుకుని పెంచాను. నీ మీద నేను పెట్టుకున్న నమ్మకాన్ని నాశనం చేశాను. రాజీ పడి పెళ్లి చేసి పంపిద్దామనుకుంటే సిగ్గు లేకుండా వీణ్ణి వెంటేసుకొచ్చావా? అర్థం చేసుకోండి అంకుల్. ఏంట్రా అర్థం చేసుకునేది? తులసి, నీ కూతురికి చెప్పు ఇంకెప్పుడు నన్ను నాన్నని పిలవద్దని. దిష్టి తీయడం వీలు కాకపోతే నాతో కాంప్రమైజ్ అవ్వమని చెప్పండి. చచ్చినావను, దిష్టి తీస్తాను. శరత్, ఒక్క నిమిషం నాన్న. రేయ్ లాయరు, చెప్పు, నా రాధెక్కడా? నిజంగా నాకు తెలియదు శంకర్. రేయ్, వాళ్ళని తగలబెట్టండ్రా. చావండి. రాధా, క్షేమం, అంతా క్షేమం.